వెల్కమ్ టు వియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు మనం చూపించబోయే రెసిపీ బెస్ట్ స్నాక్ రెసిపీ అండి. అదేనండి, చిన్నప్పుడు స్కూల్ ముందు అమ్మే బెల్లం బోండాలు ఎంతమందికి గుర్తున్నాయి? సో ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం కదా. మరి అలాంటి రెసిపీ ఈ జనరేషన్లో పిల్లలకు కూడా ఒక్కసారి టేస్ట్ చూపిద్దామా? ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రెసిపీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. మరి 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బెల్లం. సో ఇక్కడ మనం బెల్లాన్ని ఎక్కువగా పాకం వచ్చే వరకు ఉంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 కప్పు బెల్లంలో పావు కప్పు మాత్రమే వాటర్ వేసుకొని జస్ట్ బెల్లం పూర్తిగా కరిగించి ఉడుకు పట్టడం స్టార్ట్ కాగానే మనం బెల్లం ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే బెల్లం వాటర్ ఇక్కడ ఎక్కువ పాకం వచ్చిందనుకోండి, బోల్డాలు అనేవి చాలా గట్టిగా అవుతాయి. సో ఇలా చూపిస్తున్నాను కదా. సో కొంచెం మనకి బాయిల్ కావడం స్టార్ట్ కాగానే ఆపేసుకుందాం. ఇలా పూర్తిగా బెల్లం అంతా కరిగిన తర్వాత కూడా పాకాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందామండి. అంతలో ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాం. సో ఇక్కడ గట్టి పెరుగు మాత్రమే తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా మనం సోడా పొడి వేసుకొని ఈ పెరుగునంతా కూడా బాగా స్మాష్ చేసుకొని ఇలా కలుపుకున్నామనుకోండి, కాసేపటికి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టినామనుకోండి, ఒక నురుగులాగా ఫామ్ అనేది మనకి వస్తుంది. సో అప్పుడు అలా ఫామ్ వచ్చిన తర్వాత మనం అందులో కొద్దిగా ఒక 2 స్పూన్స్ సూజీ రవ్వ ఉంటుంది కదా. సో ఆ సూజీ రవ్వను తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందామండి. సో సాల్ట్ కూడా వేసి బాగా కలిపే వరకు కూడా ఈ మిశ్రమం అంతా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 2 కప్స్ గోధుమపిండి తీసుకున్నాం కదా. సో గోధుమపిండి, ఇంకా ఇందులో యాలకుల పౌడర్ అండి. ఇక్కడ యాలకులు దంచుకున్నాను. సో యాలకుల పౌడరు, ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ సోంపు అండి. సో సోంపు యాడ్ చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందంటే నమ్మండి. ఇంకా 1 స్పూను ఎండు కొబ్బరి పౌడర్, ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం చల్లారబెట్టుకున్నాం కదా పాకం, అదంతా కూడా వడగట్టుకున్నాను. సో వడగట్టుకున్న బెల్లం పాకంని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. సో ఇలా బెల్లం వాటర్ అంతా కూడా ఈ పిండిలో కలిపిన తర్వాత మనం మైసూర్ బోండాకి ఎలాగైతే పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకుంటామో, సో ఆ కన్సిస్టెన్సీ ఇక్కడ కూడా వచ్చేలాగా మనం పిండిని అంతా కూడా బోండా పిండిలాగా రెడీ చేసుకుందామండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ బౌల్ అంచులకు ఉండే పిండిని కూడా నీట్గా తీసేద్దాం. ఎందుకంటే మనం బోండాలు వేసుకుంటున్నప్పుడు అది కొంచెం ఆరిపోయినట్లు అవుతుంది అనుకోండి, బోండా సరిగ్గా రాదు. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందామండి. ఇలా 1/2 అవర్ తర్వాత పిండి మనకి ఇలా కన్సిస్టెన్సీలో అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం వేడి నూనెలో, అంటే ఇక్కడ ఆయిల్ అనేది మనకి ఫుల్ వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే బోండాలు వేసుకోవాలండి. లేదనుకోండి పైనంతా కూడా మనకి కలర్ చేంజ్ అవుతుంది, లోపల కుక్ కాదనమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ బెల్లం బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి. అదేనండి తీపి బోండాలు. మరి ఈ బోండాలను చూడగానే ఎంతమందికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.